బీజేపీ నావను మోడీయిజం దరిచేరుస్తుందా? హ్యాట్రిక్ సాధనలో తారుమారవుతున్న అంచనాలు. భారతదేశ చరిత్రగతిని మారుస్తూ 2047 నాటికి ప్రపంచంలోనే శక్తివంతమైనదిగా రూపొందించాలని ఆరాటపడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే 2 మార్లు వరుస విజయాలు సాధించారు. 2024 ఎన్నికలలో హ్యాట్రిక్ విజయం నమోదు చేస్తే ప్రధానిగాను చరిత్ర సృష్టించిన వారవుతారు. అయితే అది అంత సులువుగా కనిపించడం లేదు. ప్రస్తుతం బీజేపీ పార్టీ పూర్తిగా మోడీయిజం పైనే ఆధారపడి ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాతోనే మరోమారు విజయం సాధించాలని భావిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికలలో 3 రాష్ట్రాలలో బీజేపీ జయకేతనం ఎగురవేయడంతో సార్వత్రిక ఎన్నికలలోనూ అదే ధోరణి పునరావృతం అవుతుందనే భావన ఆ పార్టీ వర్గాలలో వ్యక్తమవుతోంది. అయితే రాష్ట్రాల వారీగా పరిస్థితులు, పలు సర్వే సంస్థల తాజా నివేదికలు విశ్లేషిస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ 3వ మారు ప్రధాని పదవి అలంకరించడం నల్లేరుపై నడక కాదన్న విషయం అవగతమవుతుంది. మధ్య భారతంలో 3 రాష్ట్రాలను చేజిక్కించుకున్నప్పటికీ బీజేపీకి దక్షిణ భారతదేశంలో ద్వారాలు మూసుకుపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న మొత్తం 129 పార్లమెంటరీ స్థానాలలో బీజేపీ ఎన్ని దక్కించుకుంటుందనే విషయంపైనే నరేంద్ర మోడీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సొంతంగా ఒక్క స్థానాన్ని దక్కించుకునే అవకాశం లేదు. జనసేన పార్టీతో పొత్తు ఉన్న కారణంగా కొన్ని స్థానాలలో గెలుపొందొచ్చని బీజేపీ నాయకులు తొలుత భావించారు. అయితే జనసేన ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఆ కూటమిలో చేరుతుందా లేదా స్వతంత్రంగా పోటీ చేస్తుందా అనే విషయం తేలాల్సి ఉంది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ 4 ఎంపీ స్థానాలున్నాయి. ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని ప్రాతిపదికగా తీసుకుంటే కనీసం ఒక్క స్థానంలోనైనా గెలుపొందడం కష్టమేనన్న విజయం అవగతం అవుతుంది. అయితే తెలంగాణ కేవలం పార్లమెంట్ స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నందున రాష్ట్ర స్థాయి అంశాలు ప్రభావితం చూపవని, నరేంద్ర మోడీ ఇమేజ్ ఒక్కటే ప్రాతిపదిక అవుతుందని భావిస్తున్నారు. కేవలం నరేంద్ర మోడీ ఇమేజ్తో గతంలో ఉన్న 4 కంటే ఎక్కువ స్థానాలు గెలుపొందడం బీజేపీకి ఒక సవాలే అని చెప్పాలి. మరో పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో ఏఐఏడీఎంకేతో పొత్తు కారణంగా గత ఎన్నికల్లో ఒక స్థానంలో విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉన్నందున విజయ అవకాశాలు అనుమానమే. కర్ణాటక రాష్ట్రంలో గత ఎన్నికల్లో వచ్చిన స్థానాలను నిలుపుకోవడం బీజేపీకి అసాధ్యం అనే భావన వ్యక్తమవుతుంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం బీజేపీకి ప్రతిబంధకంగా మారిందని చెప్పవచ్చు. కేరళ రాష్ట్రంలో బీజేపీ వచ్చే ఎన్నికల్లోనూ బోణీ కొట్టే అవకాశాలు కనిపించడం లేదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు తాజాగా శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2019 ఎన్నికల్లో ఆయా రాష్ట్రాలలో బీజేపీ 65 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను ప్రాతిపదికగా తీసుకుంటే బీజేపీ దాదాపు 19 స్థానాలను కోల్పోయే అవకాశం ఉందని పలు సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే పార్లమెంట్, శాసనసభ ఎన్నికల్లో ఓటర్ల మనోభావాలలో మార్పు ఉంటుందని, అందువల్ల బీజేపీ గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలుపొందగలదని ఆ పార్టీ నాయకులు ధీమాతో ఉన్నారు. ఆయా రాష్ట్రాలలో బీజేపీ గతంలో సాధించిన 65 రాష్ట్రాల కంటే అధికంగా గెలుపొందని పక్షంలో పెద్ద దెబ్బ పడినట్టే. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాలతో పాటు పంజాబ్, ఢిల్లీ, హర్యానా వంటి పలుచోట్ల బీజేపీ పార్టీ స్థితిగతులు 2019 నాటి కంటే మెరుగ్గా ఏమీ లేవని అంచనా వేస్తున్నారు. ఆయా రాష్ట్రాలలో ఇండియా కూటమి కారణంగా బీజేపీ స్థానాలు గణనీయంగా తగ్గగలవని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గత ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఇండియా కూటమి ద్వారా తృణమూల్ కాంగ్రెస్ గట్టి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ రాష్ట్రంలో బీజేపీ గెలుచుకునే స్థానాలు 15 నుంచి 18 మధ్యనే ఉంటాయని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలో 2019 ఎన్నికల్లో శివసేనతో కలిసి బీజేపీ పోటీ చేసింది. అక్కడ ఉన్న 48 స్థానాలలో 300కు పైగా నియోజకవర్గాల్లో ఆ కూటమి గెలుపొందింది. అనంతరం మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారాయి. బీజేపీ, శివసేన పార్టీల మధ్య బద్ధవైరం ఏర్పడింది. ఆ రాష్ట్రంలో శివసేన శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి రాజకీయ పయనం సాగిస్తుంది. ఈ కారణంగా ఆ రాష్ట్రంలోనూ బీజేపీ గెలుపొందే స్థానాల సంఖ్య భారీగా తగ్గగలదని అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ కూటమికి సగం కంటే తక్కువ స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీహార్లో 2019 ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాలలోనూ బీజేపీ జయకేతనం ఎగురవేసింది. ఈ దఫా అక్కడ ఇండియా కూటమిలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న నితీష్ కుమార్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే బీహార్లో బీజేపీ కూటమికి 15 నుంచి 19 మధ్యనే స్థానాలు దక్కే అవకాశం ఉందని వివిధ సర్వే నివేదికలు అంచనా వేస్తున్నాయి. బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో గతంలో కంటే దాదాపు 50 స్థానాలు తగ్గే అవకాశం ఉందని సర్వే సంస్థల నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీ తన పట్టును నిలుపుకోగలదని భావిస్తున్నారు.
అయోధ్య రామాలయ నిర్మాణంతో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి బీజేపీ అమలుపరుస్తున్న కార్యాచరణ వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో పాటు చిన్న చిన్న రాష్ట్రాలలో బీజేపీ తన స్థానాలను నిలుపుకోగలదని భావిస్తున్నారు. ఉత్తరాది, మధ్య భారతావనిలో స్థానాల సంఖ్య పెరగకపోవడం, దక్షిణాది రాష్ట్రాలలో పూర్తిగా ప్రతికూల పరిస్థితులు ఉండడం వచ్చే ఎన్నికల్లో బీజేపీ జైత్రయాత్రకు పెద్ద ప్రతిబంధకం అయ్యే అవకాశాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి.